అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారు ఆ నియోజకవర్గానికి వెళ్తే, ఆయన సొంత ఇంటికి వెళ్తే పోలీసు వారు ఆయన్ని తీసుకొని వెళ్ళి వేరే చోటని ఆయన ఉంచడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడుతూ, నువ్వు ఈ నియోజకవర్గంలోకి రాకూడదు, మీ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా మేము అంగీకరిస్తాం, కానీ నువ్వు మాత్రం ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టలేమని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పెద్దారెడ్డి గారు అనంతపురం ఎస్పీ గారిని కలవడం, వాళ్ళ నాయకులతో వెళ్ళి మాట్లాడి, సార్ నాకు ప్రొటెక్షన్ కల్పించండి, నా నియోజకవర్గంలో నేను ఉండలేకపోతా ఉన్నాను, అదే నియోజకవర్గంలో నాకు సొంత ఇల్లు కూడా ఉంది, ఆ నియోజకవర్గం ప్రజల కష్టాలు తెలుసుకునే నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి అనంతపురం ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు ఏమన్నారంటే, మేము చూస్తామండి, మీరు కంగారు పడమాకండి, మేము చెప్తామండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దాని తర్వాత పెద్దారెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎస్పీ గారు అనుకుంటే ఇప్పటికిప్పుడు ప్రొటెక్షన్ కల్పించి ఆ నియోజకవర్గానికి మరి నన్ను పంపించే అవకాశం ఆయన ఉంటుంది. సో ఆయన ఎందుచేతం అలా వద్దంటున్నాడు అనేది, ఆయనకి ఏమన్నా ప్రెజర్ ఉందో పైనుంచి, అంటే జిల్లాలో ఆయనకంటే బలమైనటువంటి పోలీసు అధికారి ఇంకొక ఆయన ఉంటారు కాబట్టి మరి ఈయన ఎలా చెప్తా ఉన్నాడని చెప్పేసి పెద్దారెడ్డి గారు చెప్పడం జరిగింది. పెద్దారెడ్డి గారు ప్రెస్ మీట్లో, ఆ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో నేను ఎమ్మెల్యే కింద ఉన్నాను, ఆ రోజు నువ్వు అరాచకాలు చేసావని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మరి నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి వచ్చి నేను దాడి చేయించాను, మీ వంటింట్లోకి నేను వచ్చానని చెప్పేసి మీ భార్యని నేను తిట్టానని చెప్పేసి నువ్వు ఆరోపణలు చేస్తూ ఉన్నావు, అదే అక్కనే నేను ఒక్క మాట అయినా అన్నానేమని చెప్పండి, నేను వెంటనే తాడిపత్రి నియోజకవర్గంలోకి ఇంకా అడిగెట్టనని చెప్పేసి పెద్దారెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భార్యని ఏదో అన్నారని చెప్పేసి, తిట్టారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనడం కూడా జరిగింది. సో ఏంటంటే, ఏదైతే ఈ రాయలసీమ కానివ్వండి, ఈ అనంతపురం జిల్లాలో లేడీస్ జోలికి మాత్రం రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళెవరూ కూడా వెళ్ళరు, అది ఆ రాయలసీమ నేపథ్యం అటువంటిది అలా ఉంటుంది. సో పెద్దారెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీని, మీరు ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన్ని తీసుకురండి, ఎవరైతే ఈయన ఉన్నాడో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తీసుకురండి, మేము కూడా వస్తాం, ప్రెస్ మీట్ పెట్టండి, ఆయనకి నాకు ఎదురు బదురుగా కూర్చోబెట్టండి, మేము మాట్లాడతాం, ప్రెస్ కూడా మీరు అక్కడ ఉండాలి, అసలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం దౌర్జన్యాలు చేశానో ఆయన మీద ఆయన నిరూపించగలగాలని చెప్పేసి ఆయన సవాల్ ఇసరడం అయితే జరిగింది. సో ఏంటంటే, ఇక్కడ కేవలం 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉంది. కేవలం ఒక తాడిపత్రి నియోజకవర్గంలోనే నేను ఏ కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాను, నన్ను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఒక కౌన్సిలర్ మాత్రమే, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే, ఆయనే ఇక్కడ సొంత రాజ్యాంగం రాసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి పెద్దారెడ్డి గారు ప్రెస్ ముందు చెప్తూ జరుగుతూ ఉంది.